మార్కాపురం జిల్లా మార్కాపురం పురపాలక సంఘ పరిధిలో నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ నారాయణరావు హెచ్చరించారు. ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా మార్కాపురం పట్టణంలోని పలు కిరాణా దుకాణాలు, ప్లాస్టిక్ షాపులు, కూరగాయల దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, చికెన్ దుకాణాలు, పండ్లు పూల దుకాణాల్లో మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో వ్యాపారులు వినియోగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నారాయణరావు మాట్లాడారు. పట్టణంలో ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. పట్టణాన్ని 6 ప్రాంతాలుగా విభజించి 6 ప్రత్యేక బృందాల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రాబోయే 10 రోజుల్లో పట్టణంలో పూర్తి స్థాయిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా గుడ్డ సంచులను వినియోగించాలని ప్రజలు, వ్యాపారులకు పిలుపునిచ్చారు. పండ్లు పూల దుకాణదారులు ఇప్పటికే ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ బ్యాగ్లను వినియోగించడం అభినందనీయమని పేర్కొంటూ వారిని ప్రత్యేకంగా అభినందించారు. స్థానికులు కూడా మున్సిపల్ కమిషనర్ సూచన మేరకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను గుర్తించి ప్లాస్టిక్ కవర్ల స్థానంలో గుడ్డ సంచులు వినియోగిస్తున్నారని తెలిపారు. పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ నారాయణరావు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. మన మార్కాపురం పురపాలక సంఘం పరిధిలో దాదాపుగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి సంబంధించి అనేక పర్యాయాలు మనం అందరికీ కూడా తగిన అవగాహన కల్పించడం, ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద అవగాహన కల్పించడం, వివిధ లొకేషన్స్లో ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయటం, ప్రముఖమైనటువంటి వ్యక్తుల చేత కళాజాతాల ద్వారా ప్రచారం నిర్వహించడం కూడా జరిగింది. ఇక చివరగా మనము ఈ రోజు నుంచి ఒక 15 రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో 10వ తేదీ వరకు అనేక ప్రాంతాల్లో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యొక్క వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ రోజున మనము మార్కాపురం పట్టణంలో ఉన్నటువంటి 6 ప్రధానమైనటువంటి ప్రదేశాలను మనం గుర్తించి ఈ 6 ప్రధానమైనటువంటి ప్రదేశాలకి ఒక ప్రత్యేకమైనటువంటి టీముని ఫామ్ చేసి దానికి ఒక సూపర్వైజరీ ఆఫీసర్గా నోడల్ ఆఫీసర్ని మనం నియమించి వారి ఆధ్వర్యంలో 10 మందితో ఒక టీముని ఏర్పాటు చేసి ప్రజలకు, వినియోగదారులకి అవగాహన కల్పించడం, అదేవిధంగా వ్యాపారస్తులకి, వెండర్స్కి ఈ ప్లాస్టిక్ వినియోగం మీద వచ్చే నష్టాలను మరింత వివరించి ఎన్ఫోర్స్మెంట్ చేయటం కోసం వారికి ఇవి వాడటం వల్ల కలిగే అనర్థాలు, ఎప్పటికైనా సరే మేల్కొనకపోతే జరిగేటటువంటి నష్టాలను వివరిస్తూ అప్పటికీ కూడా స్పందించినటువంటి వారికి తగినటువంటి విధంగా జరిమానా విధించి ప్రాసిక్యూషన్ చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనము నిన్ననే అందరికీ కూడా ప్రత్యేకంగా వీరందరికీ తెలియపరచడం జరిగింది. అదేవిధంగా గత గురువారం కూడా మార్కాపురం జిల్లా కలెక్టర్ గారు మరియు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో మన మార్కాపురం పట్టణంలో ఉన్నటువంటి దాదాపు 50 వివిధ సంఘాలకు చెందినటువంటి ప్రతినిధులతోటి ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారందరికీ కూడా తగిన దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి ఇక మనకు మిగిలిందల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్కాపురం పట్టణంలో రాబో 10 రోజుల్లో ఎక్కడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటటువంటిది కనపడటానికి వీల్లేదు. వాడటానికి కానీ వాటిని ఉంచటానికి కానీ ఎక్కడా కూడా అవకాశం లేకుండా చెయ్యాలనేటువంటి నిర్ణయంతో తగిన అవగాహన కల్పిస్తూ అప్పటికీ కూడా మారినటువంటి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం. ఇందులో భాగంగా నిజంగా ఇక్కడ మాకున్నటువంటి దాదాపు ఒక 60-70 మంది ఎవరైతే ఫ్లవర్ మార్కెట్, అదేవిధంగా ఫ్రూట్ వెండర్స్ ఉన్నారో వీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా వంతు బాధ్యతగా మేము ఎట్టి పరిస్థితుల్లో క్యారీ బ్యాగులు వినియోగించము, కేవలము క్లాత్ బ్యాగ్స్ మాత్రమే వినియోగిస్తామని చెప్పని ప్రతి బండి దగ్గర కూడా వాళ్ళు దానికి సంబంధించినటువంటి క్యారీ బ్యాగుల్ని ఏవైతే వాడటానికి ఉపయోగపడేటువంటి ఉన్నాయో వాటిని ఉంచి స్ఫూర్తిదాయకంగా ఉన్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వెజిటబుల్ మార్కెట్లో కానీ దాని సరౌండింగ్ ఏరియాలో తిరిగినప్పుడు చాలా చోట్ల చాలా ప్లాస్టిక్ని ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా తెలియపరుస్తున్నాం, దయచేసి ఇది మార్కాపురం పట్టణం మనది, మన పట్టణము, మన ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. అందరము కూడా ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుని సహకరించి మన మార్కాపురాన్ని ప్లాస్టిక్ రహిత మార్కాపురంగా తీర్చిదిద్దడంలో మీ వంతు పాత్ర పోషించాలని చెప్పని కోరుకుంటున్నాను. మన మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి, మన గవర్నర్ కలెక్టర్ గారు అయితేనేమి వాళ్ళు చెప్పిన విధంగా ప్లాస్టిక్ రహిత ఇదిగా మార్కాపురం టౌన్గా తీర్చిదిద్దడానికి వీళ్ళందరూ మన ఫ్రూట్స్ బండి దగ్గరికి వచ్చారు. మన దగ్గర ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు అనేది తీసేసి మొత్తము ప్రస్తుతం ఇటు ఉన్నటువంటి మన కాడ ఫ్రూట్ ఈ క్లాత్ కవర్ని మనం వాడటం జరిగింది.
అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు ప్రతి ఒక్కరికి చోట మనకు అవగాహన కల్పించి ఈరోజు దీన్ని వాడడం అనేది మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు ఇదే కవర్ వాడాలని నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మార్కాపురంలో మేము ఫ్రూట్స్ బండ్ల తరపున మున్సిపల్ కమిషనర్ సార్ తరపున మేము కవర్లు నిషేధం చేసి ప్లాస్టిక్ కవర్లు గుడ్డలు వాడుతున్నాము. మాకు సంతోషంగా ఉంది. కమిషనర్ సార్ మాకు అవగాహన కలిపి ప్లాస్టిక్ రహితంగా భద్రంగా మనుషులకు జాగ్రత్తగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కవర్లు వాడుతున్నాము. మంచిది.